హలో అండి. ఈరోజు మనం మామిడికాయ తురుము పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ పచ్చడి మనకి దాదాపు ఒక నెల రోజుల దాకా నిలువ ఉంటుందండి. ఇది తయారు చేయడం చాలా సింపుల్. ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికి మనం ఫస్ట్ ఒక 2 మామిడికాయలు తీసుకొని పీల్ తీసేసి వీటిని బాగా తురుముకోవాలి. సో తురిమేశాక మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని మిక్సీ జార్లోకి వేసేసి మిక్సీ పట్టండి. ఆ తర్వాత ఒక అరకప్పు నూనె తీసుకొని ప్యాన్లో వేసి లైట్గా వేడి చేయండి. వేడయ్యాక ఒక 2 ఎండుమిరపకాయలని చుంచి వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి చిటపటలాడనివ్వండి. ఆ తర్వాత ఒక బౌల్లో మామిడికాయ తురుము, కారము, ఆవాలు, మెంతుల పొడి, ఉప్పు, నూనె వేసి బాగా తిరగమాత కూడా వేసి బాగా కలపండి. కలిపేశాక లాస్ట్లో ఇంగు పొడి వేసి కూడా బాగా కలపండి. అంతే, మామిడికాయ తురుము పచ్చడి రెడీ.